నిన్న మీడియాతో మాట్లాడుతూ ప్లకార్డ్స్ పట్టుకున్న వాళ్ళని సమర్థించడంపై కరెక్టేనంట. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి 2029లో మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కరిని పుట్టిల్లు నరికినట్టు నరుకుతో రప్పరాడిస్తారు, పల్నాడు నుంచి రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది అది ఇదని ప్లకార్డ్స్ పెట్టుకున్న వాళ్ళని ఆయన మాట్లాడుతూ సమర్థించడం కరెక్టేనంటారు. అసలు ఇతను గతంలో 2014 నుంచి 19 నుంచి 24 దాకా ఈ రప్ప టైపు ఈ నరకడాల టైపులోనే పాలన సాగించాడండి. అది చూసే కదా జనాలు 11 సీట్లు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చోబెట్టింది. ఇంకా బుద్ధి రాబోతే ఎట్లా? ఇతను ఒక మాజీ ముఖ్యమంత్రి, పులివెందులు ప్రస్తుతం పులివెందులు శాసనసభ్యుడు. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఎలాగుండాలి? ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. రేపు జనాల్లోకి వెళ్ళాలి, ఇతను ప్రజలు ఓట్లు అడగాలి. వీళ్ళ నియోజకవర్గాల వారీగా క్యాండిడేట్ల నుంచే పెడతారు. వీళ్ళు వాళ్ళు నియోజకవర్గాలకు వెళ్ళి ఏం చెబుతారు? మా నాయకుడు రప్ప మేము పొట్టెల్లా నరుగుతాం, ఎగరేస్తాంతాం, కుదేస్తాంతాం అని చెబితే ఒంగోబెట్టి తన్ని నియోజకవర్గం లోన కూర్చోబెడతారు జనాలు. ఆ మాత్రం కామన్ సెన్స్ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఒక ప్రతిపక్ష నాయకుడే ఇతను. ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా ప్రతిపక్షం అదే కాబట్టి 11 మంది ఉన్నా ఒకడున్నా వాళ్ళకి లీడర్ అతనే కాబట్టి ప్రతిపక్ష నాయకుడు ప్లస్ మాజీ ముఖ్యమంత్రి. ప్రెస్ మీట్ పెట్టి నిన్న ఎంత ఎటగారంగా, అదేం సినిమా అప్ప పుష్ప 2నా తప్పే ఉందప్ప, సినిమాలోనే వచ్చింది కదప్ప, ఏంటి అప్ప పప్ప అసలు ఏంటది? జనాలు చూస్తే ఏమనుకుంటారు? చిల్లరగాడి కింద ట్రీట్ చేస్తున్నారు తప్పితే అతన్ని చేసిందే ఎదవ పని. అక్కడికి వెళ్ళి పొద్దున్న 8ంటికి వెళ్ళినోడు సాయంత్రం పొద్దున్న 8ంటికి బయలుదేరినోడు సాయంత్రం 5ంటి దాకా ఏం పని అండి? అక్కడ ఒక బెట్టింగ్లు కాసుకునేవాడు చెప్తే దాని విగ్రహానికి వెళ్తాం, అది ఎంత పిచ్చతనం? ఎవరన్నా అతను ఏమన్నా కార్యకర్త అయితే వెళ్ళాడు, నివాళులు అర్పించాడు, వచ్చాడు అనుకోవచ్చు. అతను బెట్టింగ్లు కాసుకొని బెట్టింగ్లు ఓడిపోయి డబ్బులు ఇవ్వలేక పురుగుల మందు తాగి సస్తే ఆడి విగ్రహాన్ని ఓపెనింగ్కి వెళ్ళి వచ్చేదారిలో ఇద్దరిని చంపించాడు. ఏంటి అసలు అతను ఏమనుకుంటున్నాడు? ఇంకేం లేదండి. అతను ఇక నేను ఎలాగో రాని అధికారంలోకి, ఇక్కడ ఉన్న 4 సంవత్సరాలు లోనికి వెళ్లే ముందు ఇలాగ పెచ్చాశాలు జనాలను భయపట్టి జనాలు హింసించి జనాలను బెదిరించి చేద్దాం అన్న ఉద్దేశమే తప్ప ఇతనికి రాజకీయ నాయకుడు లక్షణాలు ఏ ఒక్కటి లేవు ఇతనికి. అంటే అప్పుడు 2029 అంటే మేము అధికారంలోకి వస్తే నాకు జనాలు తండోపతండాలుగా వస్తున్నారు, వాళ్ళు కడుపు మంట అలా పెట్టారు అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరు అంటారు తండోపతండాలుగా వస్తున్నారు అనంటే, తండోపతండాలుగా వస్తున్న వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వాలి ఇతను? నేను వస్తే నెక్స్ట్ గవర్నమెంట్ లో చంద్రబాబు 4000 ఇస్తున్నాడు కాబట్టి 6000 ఇస్తానని చెప్పాలి, లేదా అమ్మఒడి 15000 ఇస్తున్నాడు కాబట్టి నేను 20000 ఇస్తానని చెప్పాలి, లేదా రైతు భరోసా 15000 ఇస్తున్నారు కాబట్టి నేను 20000 ఇస్తానని చెప్పాలి. అవి చెప్తాడా? రప్ప ఎగేస్తాంతా ఎగిరిన అరుగుతా ఈ చెప్తే జనాలు ఎందుకు వస్తారండి? జనాలు ఇంకా భయపడి అమ్మో వీడికి 11 కాదు కదా, రేపు వీడిని కూడా గెలిపించినా సరే కష్టమని పులివెందుల్లో కూడా ఓడగొడతారు. వీడిని మాజీ ముఖ్యమంత్రి అయ్యండి. నేను మీడియాతో మాట్లాడుతూ వైసీపీలోని కొంచెం మంది వైసీపీలోని కార్యకర్తలు ఇష్టవచన పోస్టర్లు పెట్టి రోడ్ల మీద భయభ్రాంతులు గురి చేస్తుంటే దాన్ని మాజీ ముఖ్యమంత్రి సమర్థించడం కరెక్టేనంటారు. అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రాజకీయ నాయకుడైనా ఇలాంటి మాటలు పదజాలం వాడటం అనేది ప్రజలు యాక్సెప్ట్ చెయ్యరు. ఎన్ని సంవత్సరాలు ఇట్లా వేసుకున్నా కూడా జీరోతోనే రాజకీయాల్లో ఉండాలి. అంటే ఇప్పుడు సార్ మీకు ఎన్ని సంవత్సరాలు? నాకు 73 సంవత్సరాలు, రిటైర్డ్ డిగ్రీ కాలేజీ లెక్చరర్ని. అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఈ రాజకీయాలు ఇలాంటి మాటలు ఎప్పుడైనా విన్నారు మీరు? అసలు నా పుట్టి పెరిగిన తర్వాత ఇలాంటి సంభాషణ ఇలాంటి తీరు ఎప్పుడూ నేను విని కని ఎరగలేదు. అది మా తాత తల్లిదండ్రుల నుంచి కూడా ఇలాంటి సందర్భాలు ఉన్నట్టుగా కూడా వాళ్ళు మాతో ఎప్పుడు చెప్పి పాపాన్ని పోలేదు. అంటే 2029లో మేము అధికారంలోకి వస్తాము, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని గంగమ్మ జాతరలో పొట్టేలు బలించినట్టు ఒక్కొక్కరిని బలించి రప్ప అనే గాని పల్నాడులో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది స్టార్ట్ అవుతుంది ఎక్కడి నుంచి అని పోస్టర్లు ప్లకార్డ్స్ పెట్టడం కరెక్టేనంటారు. అసలు 2029 కాదు 2049 వచ్చిన ఇలాంటి నాయకుల్ని మళ్ళా ప్రజలు అధికారంలోకి ఎట్టి పరిస్థితులను తీసుకుని రారు. ఎందుకంటే
రాజారెడ్డి కాకుండా వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటుంది రాజ్యాంగం. ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, కొత్త రాష్ట్రము, అభివృద్ధి చెందాల్సింది. చంద్రబాబు నాయుడు గారు 2 ఈక్వల్ ప్రయారిటీ ఇస్తున్నారు, సామాజిక సేవ, రాష్ట్ర అభివృద్ధి. అలాంటి తరుణంలో ఇలాంటి సన్నివేశాలు జరగటము, ఒక మాజీ ముఖ్యమంత్రిగా చెప్పటము మన ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క దురదృష్టకరము. అంటే కాదు సార్, ఇప్పుడు ఎందుకు ఇలా పద్దాక మాట్లాడుతున్నాను అంటారు? అసలు పిచ్చెక్కిన కుక్క ఏమవుతుంది? ఒక ఏనుగు పిచ్చెక్కింది, ప్రజల మీద పడిపోతుంది, ప్రజలను నాశనం చేస్తుంది, పంటలను నాశనం చేస్తుంది, రాష్ట్రాన్ని నాశనం చేస్తానికే ఇది ఒక మొదలు అని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు అంటే రప్ప రప్ప అనేది సినిమా డైలాగు, అంటే తప్పేముంది అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం అసలు కరెక్ట్ అంటారా? నా అనుభవంలో రప్ప చేసిన నాయకులు ఎందరో ఉండారు, అదే విధంగా పైకి వెళ్ళారు. అదే రప్ప పద్ధతుల్లోనే ఒకడు 100 మందిని చంపిన చివరికి అదే గతి పట్టింది ఆ చంపిన వాడికి కూడా. అదే ఎవరికైనా అదే సిద్ధాంతం. ఇది గతంలో జగన్ గవర్నమెంట్ లో ఇది అంటున్నారు, ఏదో జగన్ గవర్నమెంట్ లో ఏదో జరిగింది గతంలో అంటున్నారు. అవును కదా, విశాఖపట్నం హాస్పిటల్లో డాక్టర్ గారు ఒక చిన్న విషయానికి ఏది కరోనా టైంలో సరి అయిన ఎక్విప్మెంట్స్ ఇవ్వలేదు, ప్రజలకు అందుబాటులో ఇవ్వలేకపోయామని బాధతో చెప్పినందుకు నడి రోడ్డు మీద, అందుట్లో ఎస్సీ ఎస్టీ చదువుకున్న డాక్టర్ గారిని, విజ్ఞత గల వారిని నడి రోడ్డు మీద తీసుకొచ్చి చంపటం అంతకన్నా దారుణం ఎక్కడా కూడా మనం చూడలేదు, వినలేదు. అలాగే ఎమ్మెల్సీ దగ్గర పనిచేసే డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ ఇవ్వటము, ఇది దారుణం. అది అంటే ఇప్పుడు ప్రజలు ఇష్టం వచ్చినట్టు బాగానే ఉన్నారు, ప్రజలంతా కావాలని రెచ్చగొడుతున్నారు అంటారా? 100% శాంతిపూర్వకంగా 2 జరుగుతాయి. సామాజిక భద్రత, సంపద దృష్టి మీద ఎవరికి ఇబ్బంది లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ తో, ఎన్డీఏ గవర్నమెంట్ ప్రధాని మోడీ గారి సహకారాలతో రాష్ట్రాన్ని ఇద్దరు చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు సఖ్యతగా ఉండి రాష్ట్రాన్ని పురోగతిగా తీసుకెళ్తున్నారు. అది చూడలేక ఓరవలేక చేసే దుష్ప్రచారము. మామూలు వ్యక్తి చేశాడంటే ఏదో ఒకటి పక్కన పెట్టొచ్చు, ఒక మాజీ ముఖ్యమంత్రి ఇలా దిగజారటం అనేది చాలా రాష్ట్ర ప్రజలకు ఒక దురదృష్టకరమైన రాజకీయ నాయకుడని నా అభిప్రాయం.